ఏంటే వాగుతున్నావు నిన్ను? ఆంటీ ఏం చేస్తున్నారు మీరు? నిత్యపై ఎందుకు చేసుకుంటున్నారు? థ్యాంక్ గాడ్ జై ఏం వినలేదు. దిస్ ఇస్ సెకండ్ టైం ఆంటీ. ఫస్ట్ టైం మా ఇంట్లో, ఇప్పుడు మీ ఇంట్లో. చిన్నప్పటి నుంచి నిత్యపై చేసుకోలేదని చెప్పిన మీరు ఇప్పుడెందుకు పదే పదే తనపై చేయెత్తుతున్నారు? తనేం తప్పు చేసింది? అంటే నైట్ పాలు నీపై ఒలకబోసింది, కరెంటు షాక్ కొట్టించుకుంది. ఇలా అయితే నీతో కాపురం ఎలా చేస్తుందని. అది నా ప్రాబ్లం ఆంటీ. మీకేంటి ప్రాబ్లం? అలా చేయకూడదు కదా జై. అదే చెప్తుంటే తను చెప్పిన మాట వినట్లేదు. వినకపోతే కొడతారా? తనేమన్నా చిన్నపిల్ల అనుకుంటున్నారా? లేకపోతే తను ఇంకా మీ కూతురే అనుకుంటున్నారా? ఐ నో జై, బేబీ ఇప్పుడు నీ భార్య. తను చిన్నప్పటి నుంచి ఎన్ని తప్పులు చేసినా తల్లిగా నేను వెనకేసుకొచ్చాను. కాని ఇప్పుడు తను ఏ తప్పు చేసినా నా కూతురు తప్పు చేసిందనరు, నీ వైఫ్ చేసిందంటారు. అది నీకు బ్యాడ్ నేమ్ అవుతుంది. నాకు చెడ్డ పేరు తెచ్చేంత తప్పు నిత్య ఎప్పటికీ చేయదు. ఇన్ కేస్ చేసినా ఐ డోంట్ కేర్. అంతే తప్ప నిత్యపై చిన్న గీత పడ్డా నేను ఒప్పుకోను. అది కాదు జై, ఈ విషయంలో రేపు మీ ఇద్దరి మధ్య గొడవలొస్తే నా పెంపకాన్ని తప్పు పడతారు కదా. తనని కరెక్ట్ గా పెంచలేదని నన్నే అంటారు కదా. మా మధ్య ఎలాంటి గొడవలు రావాంటీ. ఒకవేళ వచ్చినా ప్రాబ్లం నాపై వేసుకుంటాను తప్పితే నిత్యం నిందించను. మీ పెంపకంపై ఎలాంటి కామెంట్స్ రానివ్వను. తనేం చేస్తుందో నీకు అర్థం కావట్లేదు జై. నేనేమంటున్నానో మీకే అర్థం కావట్లేదు. మళ్ళీ నిత్య జోలికి రావద్దని మీకు వార్న్ చేస్తున్నాను. జై, నిన్నటి వరకు తను మీ డాటర్ కావచ్చు, ఇప్పుడు నా వైఫ్, నా బెటర్ హాఫ్. మీరు తను ఏమన్నా నన్నన్నట్టే. తనపై చేసుకుంటే నాపై చేసుకున్నట్టే. సో మీరు నాకు రిలేటివ్గా ఉంటారా లేక రైవల్గా ఉంటారా? సారీ జై. నిత్య, మన ఇంటికి వెళ్దామా? సరే, కార్ రెడీ కదా? రెడీ సార్. బాయ్ అండి. సార్ నన్ను ఎంత సపోర్ట్ చేస్తున్నారో చూశారు కదా మేడం. నాపై మీ చేయి కాదు కదా, ఈగ కూడా వాళ్ళనివ్వరు. అలాంటి సార్ని మీ అమ్మ ఇలా నటించి మోసం చేస్తున్నాను. ఆ తప్పు ఎందుకు చెయ్యాల్సి వస్తుందో తెలుసుకుంటాను. ఆ శాపం ఏంటో తెలుసుకుంటాను. ఆపై మీతో తేల్చుకుంటాను. నిత్య, వస్తున్నానండి. మీ తక్కడ తారుమారవడం త్వరలోనే మీరు చూస్తారు. వస్తాను. నైట్ ఎక్కడికి వెళ్ళారు జై?
డల్గా ఉన్నావేంటమ్మా? అదేం లేదు పిన్ని. నిత్య పద రూమ్ లో. ఆగండి, వెంటనే నేను ఒక విషయం తేల్చుకోవాలి. మీ మామ అన్న మాటలు గుర్తొచ్చాయా? లీవ్ ఇట్ నిత్య, అది మా పర్సనల్ విషయం. నేను అడగబోయేది నా పర్సనల్ విషయం. ఏంటమ్మా? నాకేదో దోషం ఉందని, శాపం ఉందని మా అమ్మ చెప్పింది. అది మీకు తెలుసా? నా దోషాన్ని, శాపాన్ని దాచిపెట్టి నాకు జైకి పెళ్లి చేశారా, లేక మీకు తెలిసే పెళ్లి చేశారా? మీకు తెలియకపోతే వదిలేయండి, తెలిస్తే చెప్పండి. తెలిసి చెప్పకపోతే నేను వదిలేను, ఎలాగైనా తెలుసుకుంటాను. దోషం శాపం నీకెందుకుంటాయమ్మా? నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. అవునవును, దోషం శాపం అంటూ ఏదైనా ఉంటే అవి మావి. అందుకే మా కూతురు కాకుండా నువ్వు ఈ ఇంటి కోడలివయ్యావు. నేను మీ ప్రాప్తం గురించి చెప్పట్లేదు, నా దురదృష్టం గురించి అడుగుతున్నాను. నువ్వు దురదృష్టవంతురాలు ఎలా అవుతావమ్మా? మా స్వప్న అదృష్టం అంతా నీదేగా. మళ్ళీ అదే అంటున్నారు. నేను ఎవరి గురించి చెప్పట్లేదు, నా గురించి మాత్రమే అడుగుతున్నాను. చెప్పండి, నా దోషం ఏంటి? నా శాపం ఏంటి? నిత్య, వాట్ ఆర్ యు టాకింగ్? ప్లీజ్, ఇందులో మీకు సంబంధం ఉందో లేదో నాకు తెలియదు. ఇది నా విషయం. నాకు నిజం తెలియాలి. తెలియకపోతే నేను మీతో కాపురం చెయ్యలేను, మీతో కలిసి కూడా ఉండలేను, మీ భార్యగా, ఇంటి కోడలుగా కూడా ఉండను. మన పెళ్లిని రద్దు చేసుకోవడానికైనా వెనకాడను. చెప్పండి, నేను ఇంట్లో ఉండాలా వద్దా? తెలిసి చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే. నిత్య, నిత్య, అవును బామ్మ, నిజం తెలుసుకోకుండా అబద్ధంలో బతకడం చావుతో సమానం. నువ్వు తెలుసుకోవాలనుకుంటున్న నిజం కూడా చావుతో సమానమే. అంటే ఈ పెళ్లి నీకు చావు
ఈ సూర్యదేవర వంశాన్ని తరతరాలుగా పట్టి పీడిస్తున్న శాపానికి బలైపోయిన సమిధలు. వారసుడవైన నిన్ను పెళ్లి చేసుకోవడమే నిత్యకు ఈ శాపానికి సంబంధం. కొన్ని తరాల క్రితం మన సూర్యదేవర వంశస్థులు దేవీపురం జమీని పరిపాలిస్తున్న రోజుల్లో ఒక చీకటి రాత్రి ఈ వంశానికి కాళరాత్రి అయింది. గుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక నేను అనుభవిస్తున్న సతీ వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. మాట్లాడింది. జై పుట్టిన కొద్ది రోజులకే వాళ్ళమ్మ చనిపోయింది. ఆ తర్వాత కల్పనను పెళ్లి చేసుకున్నాను. మళ్ళీ ఇన్నాళ్లకు మరో కొత్త కోడలిగా నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టావమ్మా. బలి పశువుగానా మామయ్య? మీ వంశానికి శాపం ఉందని తెలిసి, ఆ శాపానికి మొదటి కోడలు బలవుతుందని తెలిసి నాకు జైకి పెళ్లి చేశారా? నిన్ను చంపాలనుకుని చెయ్యలేదమ్మా. ఇంకేమనుకొని చేశారు? పెద్దవారు, అన్నీ తెలిసిన వారు, చూస్తూ చూస్తూ ఒక నిండు ప్రాణాన్ని ఎలా బలివ్వాలనుకున్నారు? చనిపోయేది మీ మనవడు కాదు, ఎవరో పరాయి ఆడపిల్ల, చస్తే మాకేంటి అనుకుని చేశారా? చెప్పండి చేజీ, చీమకు కూడా అపకారం తలపెట్టిన మీరు ఒక ఆడపిల్ల చావుని ఎలా కోరుకున్నారు? కనీసం నాకు కూడా చెప్పకుండా ఎలా దాచిపెట్టారు? మీరు చేసిన పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు దేనికి? నిత్య చావు కోసమా? లేదురా, నిత్యను మృత్యువు నుంచి తప్పించడానికే చేశాం. ఈ తరంలో అయినా శాపం తొలగిపోతుందేమో అన్న ఆశతో మీ పెళ్లి చేశాం. ఈ వంశం నిర్వంశం కాకూడదని చేశాం. బాగుంది మావయ్య, మీ వంశం ఆగిపోకూడదు. అందుకే శాపం ఉందో పోయిందో తెలుసుకోవడానికి నన్ను శాపానికి ఎరను చేశారు. తన కూతురు చావకూడదని ఆ స్వరూప మేడం నన్ను బలి పశువుని చేశారు. నేను చేస్తే నా స్థానంలోకి రావాలని ఆ నిత్య ఎదురు చూస్తోంది. మీరంతా బాగానే ఉన్నారు, చివరికి బలైంది నేను. ఏమంటున్నావమ్మా? క్షమించండి బామ్మగారు, నేను నిత్యని కాదు, నిత్యలా ఉన్న మంగని.
పెంచుకోవడానికి వచ్చిన నన్ను ఆ స్వరూప మేడం పావును చేసుకుని నిత్య స్థానంలోకి పంపించింది. ఇన్నాళ్ళు మీ స్థానంలో ఉన్నది, సార్ని పెళ్లి చేసుకున్నది నిత్య కాదు, నేను. ఆ తల్లి కూతుళ్ళు స్వార్థంతో చేసిన మోసానికి, మీ శాపగ్రస్త వంశానికి శాపం తొలగిందో లేదో అని మీరు పెట్టిన పెళ్లి పరీక్షకి ఈ వెర్రి మంగయ్యర అయింది. చివరికి అందరూ కలిసి ఈ పేదింటి ఆడపిల్లను చావుని బహుమతిగా ఇస్తున్నారు. మీ రెండు కుటుంబాలకి నేను చేసిన సేవలకు ప్రతిఫలం నా చావు. అంతేనా? జై, ఆ మోసగత్తె స్వరూపను వెంటనే ఇక్కడికి తీసుకురా. నో నో నో! Mom, what happened? Mom, are you all right? నో బేబీ, ఐఎమ్ నాట్ వెల్. ఏమైంది మామ్? బ్యాడ్ డ్రీమ్ ఏదైనా వచ్చిందా? అలాంటిదే బేబీ. నువ్వనుకొని ఆ మంగ దగ్గర శాపం గురించి చెప్పాను. శాపం ఏంటని అది అడుగుతుంది. నేను చెప్పనంటే అది ఎలాగైనా తెలుసుకుంటానని మూడు రాత్రులకి శాపానికి కూడా సంబంధం ఉందని అది గెస్ చేసింది. దెబ్బతిన్న పావులా అది మన మీద పగబట్టింది. అది పావైనా పులైనా మన పని మనిషే మామ్. మనం చెప్పిన పని చేసి తీరాలి. దానికి మరో ఆప్షన్ ఇవ్వకూడదు మనం. మనకు కూడా అది తప్ప వేరే ఆప్షన్ లేదు బేబీ. ఇప్పుడు అది పని మనుషులా లేదు, నీలా ఉంది. నిన్నే డామినేట్ చేసేలా ఉంది. ఆ ఇంట్లో శాపం గురించి పెద్దావిడికి జనార్దన్ గారికి తెలుసు. వాళ్ళు పొరపాటున నోరు విప్పారంటే మన జాతకం తలకిందులవుతుంది. అలా జరగకూడదు. అయితే ఏం చేద్దాం మామ్? ఆ మంగకు భయపడి బతి వలుకుందామా? చేతులు కట్టుకుని దాని ముందు సరెండర్ అవుదామా? కాదు బేబీ, మనం వెంటనే ఆ ఇంటికి వెళ్దాం. మంగ నోరు విప్పకుండా కట్టడి చేద్దాం. అది శాపం గురించి తెలుసుకోకుండా కాపలా కాద్దాం. ఏదోలా దానికి జైకి 3 రాత్రులు జరిగేలా చేసి ఆ తర్వాత దాన్ని చంపేసి చేతులు కడుక్కుందాం.